గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి లాభ నష్టాల ఖాతాని మరియు ఆస్తప్పుల పట్టి రెండూ కూడా తయారు చేసేటటువంటి సమ్స్ చూద్దామండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెండు తయారు చేయమంటున్నాడు, లేకపోతే ఏదో ఒకటి ఆస్తప్పుల పట్టి అని అడుగుతున్నారు, లేకపోతే లాభ నష్టాల ఖాతా ఏమైనా తయారు చేయమని అడుగుతున్నారు. కాబట్టి రెండు తయారు చేసేటటువంటి విధానంలో భాగంగా ఒక 2-3 సమ్స్ మనం దానికి సంబంధించి చూద్దామండి. రాసుకోండి, లెక్క రాసుకోండి. The following figures have been extracted from the books of Ronald Bank Limited. From the books of Ronald Bank Limited, 31/12/2003. Prepare profit and loss account and balance sheet. 31 మార్చ్ 2003వ తేదీన రోలాండ్ బ్యాంక్ పుస్తకాల నుండి క్రింది నిల్వలు సేకరించబడినవి. వాటి ఆధారంగా లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. రాసుకోండి. పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం 10 లక్షలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో క్రెడిట్, లాభ నష్టాల ఖాతా క్రెడిట్ 40,323. కరెంట్ అకౌంట్స్ కరెంట్ ఖాతా 34,12,604. 34,12,604. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 38,95,554. 38,95,554. నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ 25,68,000. 25,68,000. 25,68,000. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీజ్ 5,980. 5,980. నెక్స్ట్ ఫర్నిచర్ బ్రాకెట్లో కాస్ట్ 50,000. ఫర్నిచర్ విత్ ఇన్ బ్రాకెట్స్ 50,000, క్లోజ్ ద బ్రాకెట్. అవుటర్ కాలం 37,280. 37,280. 37,280. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ మరియు డిస్కౌంట్ 2,10,223. 2,10,223. నెక్స్ట్ స్టాంప్స్ ఇన్ హ్యాండ్ స్టాంపుల నిల్వ 189. 189. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు బ్రాకెట్లో కాస్ట్ 3 lakhs rupees. వ్యయం 3 lakhs, క్లోజ్ ద బ్రాకెట్. 2,05,000 అవుటర్ కాలంలో 2,05,000.
నెక్స్ట్ డిపాజిట్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ వద్ద గల డిపాజిట్స్ విత్ ఆర్బీఐ 40 lakhs, 40 లక్షలు. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్స్. క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్స్ 70 లక్షలు. క్యాష్ క్రెడిట్లు మరియు ఓవర్ డ్రాఫ్ట్లు 70 లక్షలు. ఇక్కడ వడ్డీ అని చెప్పట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అని దాంట్లో చూపించకూడదు. ఇవి డైరెక్ట్గా ఆస్తులు అవుతాయి మనకి. నెక్స్ట్ 70 lakhs. నెక్స్ట్ కాంటింజెన్సీ రిజర్వ్, ఆగంతుక రిజర్వ్ 50,000, 50,000. నెక్స్ట్ కమిషన్ అండ్ ఎక్స్చేంజ్, కమిషన్ మరియు బ్రోకరేజ్ 1,02,225, 1,02,225. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్, పెట్టుబడి రిజర్వ్ 35,000. ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ 35,000. నెక్స్ట్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్స్, బ్రాంచ్ సర్దుబాట్లు బ్రాకెట్లో క్రెడిట్ 36,894, 36,894, 36,894. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, పిఎఫ్కు చందా 10,000. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ 4,543, 4,543. నెక్స్ట్ శాలరీస్, జీతాలు 50,650, శాలరీస్ 50,650. నెక్స్ట్ అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్, అసమాప్త బీమా, అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ 437, 437. నెక్స్ట్ స్టాట్యూటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ 2,65,000, 2,65,000. నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్, కోర్టు ఖర్చులు 16,50, 1,650. చేతిలో నగదు, క్యాష్ ఇన్ హ్యాండ్ 4,16,324, 4,16,324. నెక్స్ట్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్, డిపాజిట్ విత్ బ్యాంక్స్. ఇతర బ్యాంకులలో డిపాజిట్ చేసిన నగదు 12,05,125, 12,05,125. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు 8,78,125, 8,78,125. నెక్స్ట్ బిల్స్ డిస్కౌంటెడ్ 14,205,520, 14,520, 14,520. ఓకే, మ్యాటర్ రాసుకోండి. ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ 20 lakhs. బ్యాంకు యొక్క అధీకృత మూలధనము 20 లక్షలు. డివైడెడ్ ఇంటూ 20,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. దీనిని 20,000 వాటాలుగా ఒక్కొక్కటి ₹100 చొప్పున విభజించిరి. ఆల్ షేర్స్ హ్యావ్ బీన్ సబ్స్క్రైబ్డ్, only
హాఫ్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఈజ్ కాల్డ్ అప్. అన్ని వాటాలు చందా అయినవి, కానీ సగం ముద్రిత మూల్యము మాత్రమే పిలిచినారు. డిప్రిషియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలపై తరుగుదల రూపీస్ 8,000, 8,000 రూపాయలు. ఆన్ ఫర్నిచర్పై 3,500 రూపాయలు, 3,500 రూపీస్. క్రియేట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 1,10,000, 1,10,000 రూపాయలు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ముందుగా లాభ నష్టాల ఖాతాకు సంబంధించి మనం ఇదివరకు నిన్న మొన్నటి వరకు లెక్కల్లాగే ముందు 13 నుంచి 16 షెడ్యూల్లో ముందు లాభ నష్టాల ఖాతా తయారు చేయండి. తర్వాత 1 నుంచి 12 షెడ్యూల్ ఆధారంగా మనం బ్యాలెన్స్ షీట్ అనేటటువంటిది తయారు చేయాలి. ముందుగా హెడ్డింగ్ పెట్టుకోండి, లాభ నష్టాల ఖాతాకు సంబంధించి ముందు షెడ్యూల్ ఏమేమి ఉన్నాయో ముందు రాసి లాభ నష్టాల ఖాతా తయారు చేసిన తరువాత ఆస్తులు పట్టి చూద్దామండి. ముందు షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్నడ్. ఆర్జించిన వడ్డీ. ఇక్కడ ఆర్జించిన వడ్డీకి సంబంధించి కేవలం ఈ లెక్కలో ఒకే ఒక ఐటమ్ ఇవ్వడం జరిగింది, అదే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అని ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ తీసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్, ఇక్కడ ఇంకా అడ్జస్ట్మెంట్స్లో ఏ విధమైనటువంటి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేటటువంటి పాయింట్ ఏమి మనకి అడ్జస్ట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఆ ఇచ్చినట్టు అమౌంట్ని ఒకటి కాలంలో చూపించండి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? 2,10,223 ఓన్లీ. ఇంకా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్యాష్ క్రెడిట్లపై, అలాగే ఓవర్ డ్రాఫ్ట్లపై, అలాగే ఇతరత్ర జనరల్ లోన్స్పై వడ్డీ అని మాత్రమే ఇచ్చినప్పుడు ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్యాష్ క్రెడిట్ అని ఓవర్ డ్రాఫ్ట్ అని అన్నాడంటే అది అసెట్స్ అవుతాయి, దాని మీద ఇంకా వడ్డీ రాలేదు. అర్థమైందా? వడ్డీ అని వస్తేనే ఇక్కడ ఆదాయంగా తీసుకోవాలి. ఓన్లీ క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ అనే పదం కనపడితే అది ఆస్తుల కింద చూపించాలి. అడ్వాన్సెస్ అనే దాంట్లో మనం చూపిస్తామండి ఆస్తుల్లో, షెడ్యూల్ నెంబర్ 9లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆస్తులు పెట్టి వేసేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 13కు సంబంధించి ఒక ఐటమే ఉంది. అట్లాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 14 ఏంటండి? అదర్ ఇన్కమ్. లెక్కలో కూడా అదర్ ఇన్కమ్ ఓన్లీ కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ అని ఒకే ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఒకటే ఉంది చూడండి లెక్కలో కూడా, పర్టిక్యులర్ అమౌంట్. ఇక్కడ కూడా మనకి వచ్చి కమిషన్ అండ్ ఎక్స్చేంజ్. కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ అని చెప్పి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి ఐటమ్స్? ఓన్లీ వన్ ఐటమ్ ఆర్ గివెన్ ద ప్రాబ్లం. 1,02,000, 1,02,225. సో టోటల్ చేసేది టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 15. షెడ్యూల్ నెంబర్ 15 మనకి ఇంట్రెస్ట్
ఎక్స్పెండెడ్ చెల్లించిన వడ్డీ. చెల్లించిన వడ్డీలో మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దామండి. ఇచ్చినటువంటి లెక్కలో చెల్లించిన వడ్డీకి సంబంధించి ఇక్కడ మనకి డిపాజిట్లపై వడ్డీ కానీ, అలాగే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ కానీ, అలాగే కరెంట్ డిపాజిట్లపై వడ్డీ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ కానీ ఇట్లా ఆ పేరుతో చూపిస్తూ ఉంటాడు మనకి. అయితే ఈ లెక్కలో ఏ విధమైనటువంటి డిపాజిట్ల మీద వడ్డీ మనకి లేదండి. కాబట్టి మీరు రాసి డాష్ పెట్టేసేయండి. చెల్లించిన వడ్డీలు అనేవి ఏమీ కూడా లేవు. అర్థమైందండి. ఎఫ్డీపై వడ్డీలు, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీ డాష్ రాసి వదిలేయండి అంతే, ఏమో లేకపోతే డాష్ పెట్టేయండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ పరమైన ఖర్చులు, ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మనం దీంట్లో చూపిస్తామండి. చూడండి లెక్కలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద చూడండి మనకి డైరెక్టర్ల ఫీజు. మనకి డైరెక్టర్ల ఫీజు వచ్చి 5,980 5,980 5,980. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ, మనకు వచ్చి 4,543 4,543 4,543. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ 10,000 రూపీస్. ప్రావిడెంట్ ఫండ్కు చందా, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ 10,000. నెక్స్ట్ శాలరీస్, జీతాలు వచ్చి మనకి 50,000 50,650 650. అలాగే జీతాల తర్వాత మనకి లీగల్ ఎక్స్పెన్సెస్ కోర్టు ఖర్చులు. లీగల్ ఎక్స్పెన్సెస్ వచ్చి 1,650 రూపాయలు. 1,650. నెక్స్ట్ చూడండి అడ్జస్ట్మెంట్లో మనకి డిప్రిషియేషన్ అని పెట్టి దీంట్లో మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చి మనకి 8,000 రూపాయలు ఇచ్చాడు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని చెప్పి 8,000 రూపాయలు. అలాగే ఫర్నిచర్ 3,500 ఇచ్చాడు. 3,500 ఇచ్చాడు. మనకి కలిసి 11,500 రూపాయలు. టోటల్ చేసేసుకోండి. ఇంకే విధమైన ఐటమ్స్ లేవు. టోటల్ వచ్చి మనకి 84,323 84,823. దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్. ఇక్కడికి లాభ నష్టాల ఖాతాలో చూపించబడేటటువంటి షెడ్యూల్కి సంబంధించి 4 షెడ్యూల్ యొక్క వివరణను పూర్తి చేస్తామండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? లాభ నష్టాల ఖాతా అనేది చూపించండి. తర్వాత ఆస్తుల పట్టీకి సంబంధించి ఒక్కొక్క షెడ్యూల్ వివరణ తీసుకుంటూ బ్యాలెన్స్ షీట్ కూడా అక్కడ టాలీ చేయాలి. ఒక్కొక్కసారి మనకి లెక్కలో అంకెలు అనేటటువంటి తేడా ఉండొచ్చండి. అంటే అన్ని రకాల ఐటమ్స్ ఆ రిజర్వ్ బ్యాంకు వారు చెప్పినటువంటి మార్గదర్శకాలను అనుసరించి తయారు చేసిన తర్వాత
ఏదైనా ఐటెం కనుక అక్కడ టాలీ అవ్వకపోయినట్లయితే ఎటు సైడ్ అయితే డిఫరెన్స్ కనబడుతుందో అక్కడ మనం ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఆ డిఫరెన్స్ కింద మనం చూపించాలన్నమాట. అది చూద్దామండి. ఈ లెక్కలు ఏమైనా ఉందో లేకపోతే నెక్స్ట్ ఏమైనా వచ్చే లెక్కలు ఏమైనా చూద్దామండి. సరే, ముందు లాభనష్టాల ఖాతాని వెయ్యండి. బ్యాంక్ సంబంధించి ఫారం బి అండ్ థర్డ్ షెడ్యూల్ ఆ బ్యాంక్ పేరు వచ్చి మనకి రోనాల్డ్ బ్యాంక్ లిమిటెడ్. ప్రాఫిట్ and loss account for the profit and loss account for year ending 31/12/2003. Particulars, schedule number, amount. మొట్టమొదటిగా ఇన్కమ్ అని చూపించండి. ఇన్కమ్లో మనకి ఇన్కమ్ ఎర్నడ్, ఆర్జించిన వడ్డీ, షెడ్యూల్ నెంబర్ 13 మనకి 2,10,223. 2,10,223. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ వచ్చి షెడ్యూల్ నెంబర్ 14. ఇది వచ్చి మనకి 1,02,225. దీనికి సంబంధించి టోటల్ చేయండి. 248, 12, 3,12,448 టోటల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఎక్స్పెండిచర్లో మొట్టమొదటిగా ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, షెడ్యూల్ నెంబర్ 15. మనకి లెక్కలో ఏమీ లేదు. అలాగే నెక్స్ట్ వచ్చి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 16. టోటల్ వచ్చి మనకి 84,323. నెక్స్ట్ షెడ్యూల్ లేకుండా ఉంటుంది కానీ రాసి చూపించాలని చెప్పాను. ప్రావిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, రిజర్వులు మరియు ఏర్పాట్లు మరియు ఆగంతుకాలు అని చెప్పి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్లో కానీ పైన కానీ రాని బాకీల సంబంధించినటువంటి రిజర్వులు కానీ లేదా ఆదాయ పన్ను ఏర్పాటుకు సంబంధించిన రిజర్వులు కానీ చూపించాలి. ఇప్పుడు ఈ లెక్కలో మనకి క్రియేట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ ₹1,10,000 అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు చూడండి. ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు అని మనకి లెక్కలు ఇచ్చారు. దాన్ని ఇక్కడ ఈ పాయింట్లో చూపించాలి. ఇదివరకు మనం చెప్పినటువంటిదే. టోటల్ చేసేయండి.
1,94,323 టోటల్. నెక్స్ట్ థర్డ్ కాలం వచ్చి మనకి ప్రాఫిట్. ఇక్కడ చూడండి 3,18,448. ఇక్కడికి వచ్చి ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ లేదా ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్. వచ్చి 1లోంచి 2 తీసేయండి. తీసేస్తే మనకు వచ్చినటువంటి లాభం వచ్చి 1,18,125. 1,18,125. అలాగే లెక్కలో మనకి ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ కూడా ఇచ్చారు చూడండి. గత సంవత్సరపు లాభం, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ అని ఇచ్చారు చూడండి. మనకి 40,323. 40,323. సో ఈ రెండింటిని మీరు కలిపండి. 4, 8, 1,58,448. 1,58,448. There is the 2 years total profit. ఇక్కడే మీకు చూపిస్తున్నానండి. అలాగా 4th ఇక్కడ చూపిస్తున్నాను. ఫోర్త్ వన్ వచ్చి అప్రోప్రియేషన్స్. వినియోగితాలు. ఈ వినియోగితాలు అనే దాంట్లో మనం మొట్టమొదటిగా చేసినటువంటిది లెక్కలో చెప్పినా చెప్పకపోయినా ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్. ఇప్పుడు లెక్కలో ఇచ్చింది గత సంవత్సరం అండి, ప్రస్తుత సంవత్సరం కాదు. మనకి లెక్కలో చూడండి శాసనాత్మక రిజర్వ్ అని ఇచ్చాడు కదా, అమౌంట్ ఇక్కడ తీసుకురావాలి కదా అనుకోకండి. అది గత సంవత్సరానికి సంబంధించినటువంటిది. ఇది ప్రస్తుత సంవత్సరం ఆర్జించినటువంటి లాభం మీద కట్టేటటువంటి మొత్తము. మనకు ప్రస్తుత సంవత్సరం ఆర్జించిన లాభం వచ్చి 1,18,125. దీని మీద 25% మీరు శాసనాత్మక రిజర్వ్కి మళ్లించాలి. మళ్లించగా మనకు వచ్చినటువంటి మొత్తము 29,351. 29,531. నెక్స్ట్ మీకు ఇచ్చిన ఇవ్వకపోయినా రాసి రాయమని చెప్పాను. ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ ఆర్ ప్రపోజ్డ్ డివిడెంట్ ఏమీ లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్. ఏదైనా లెక్క ఉంటే చెప్తారు, లెక్కలో లేకపోతే రాసేసి వదిలేసేయండి. ఇక మిగిలినటువంటి మొత్తము బ్యాలెన్స్ క్యారీడ్ టు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్సింగ్ యాక్చువల్గా మనకు వచ్చినటువంటి లాభము 1,58,400. అంటే మొత్తం లాభం ఇది. ఇక్కడ ఎంత మొత్తాన్ని నిర్ణయించాలో చూసుకోండి. 7 1 8, 3 1 4, 9 1 14, 9 1 10, 18, 2 1 3, 2 కలపండి. సో 1,28,917. ఇది లాభ నష్టాల ఖాతా ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్. దీన్ని బ్యాలెన్స్ షీట్కి మళ్లించాలి. ఇది లాభ నష్టాల ఖాతా ఈ లెక్కకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక నెక్స్ట్ ఆస్తుల పట్టీకి సంబంధించి షెడ్యూల్ చూద్దామండి. ఆస్తుల పట్టీ సంబంధించి షెడ్యూల్ చూద్దాం.
ఒక్కొక్క ఆస్తుల పట్టీకి సంబంధించి షెడ్యూల్ యొక్క వివరణ చూసిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ అనేది వేద్దాము. హెడ్డింగ్ పెట్టుకోండి, అకంపెనింగ్ నోట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఆస్తి అప్పుల పట్టీ సంబంధించిన షెడ్యూల్ల వివరణ. ఆస్తి అప్పుల పట్టీకి సంబంధించి షెడ్యూల్ల వివరణ. చూడండి, మొట్టమొదటి షెడ్యూల్ నెంబర్ 1. షెడ్యూల్ నెంబర్ 1 ఏంటంటే మనకి క్యాపిటల్, మూలధనము. ఇచ్చినటువంటి లెక్కలో మనకి 20 లక్షల అధీకృత మూలధనం అనేది 100 రూపాయలు, 20,000 వాటాలు చొప్పున అధీకృత మూలధనం అనేటటువంటిది ఇచ్చారు. దీనిలో 50% మాత్రమే మనకి పెయిడ్ అప్ క్యాపిటల్గా ఉందండి. దాని ఇన్ఫర్మేషన్ మన లెక్కలో చెప్తాడు. మామూలుగా మన కార్పొరేట్ అకౌంటింగ్లో మీరు చేశారు కదా క్యాపిటల్ సంబంధించిన విభజన, ఆ విధంగా ఇక్కడ చూపించాలి. మొట్టమొదటిగా అధీకృత మూలధనం, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడని మనకి 2 లక్షల రూపాయలు లెక్కలో ఇవ్వడం జరిగింది. అంతేనా? 2 కాదు, 20 లక్షల రూపాయలు ఇచ్చారు. 20 లక్షలు ఇచ్చారు. ఎప్పుడూ కూడా అధీకృత మూలధనం మనం ఇక్కడ 20,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. తర్వాత సబ్స్క్రైబ్డ్, అన్ని వాటాలు కూడా సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, చందా అయ్యాయి. చందా అయిన మూలధనం ఎన్ని వాటాలు జారీ చేశారో అన్ని 20,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. ఇది కూడా 20 లక్షలు. ఇది అండర్లైన్ చేసేయండి. మనకు ఎప్పుడు కూడా పెయిడ్ అప్ క్యాపిటలే మనకు కావాలండి. పెయిడ్ అప్ క్యాపిటల్ మనకి లెక్కలో చెప్తాడు. ఈ అమౌంటే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. పెయిడ్ అప్ క్యాపిటల్. పెయిడ్ అప్ క్యాపిటల్ వచ్చి మనకి లెక్కలో ఎంత ఇచ్చారండి? 10 lakhs ఇచ్చారు. చూడండి, 10 లక్షలు. ఈ 10 లక్షలు ఎలా వచ్చింది మనకి అంటే వాడు చెప్పాడు ఆల్రెడీ సగం వాటాలని మాత్రమే పిలవడం జరిగింది. అంటే ఇక్కడ 20,000 వాటాలు జారీ చేస్తే, అది మనకు అధీకృత మూలధనంగా ఇష్యూ చేస్తే మనకి పిలిచినటువంటి మనకు వచ్చినటువంటిది క్యాపిటల్ వచ్చిందో 50%, 10,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. సో ఈ విధంగా మనకి 10 లక్షలు మూలధనం అనేటటువంటిది లెక్కలో ఇవ్వడం చేశారు. ఇది మొట్టమొదటిగా షెడ్యూల్ నెంబర్ 1 టోటల్. షెడ్యూల్ నెంబర్ 1 అంటే పిలిచిన మూలధనము ఇంతే, చెల్లించిన మూలధనం ఇంతే. మనకి ఎప్పుడు కూడా చెల్లించిన మూలధనమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకోవడం చేస్తామండి. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సెకండ్ షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 2 వచ్చి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో మనకి చూడండి లెక్కలో మనకి ఇచ్చాడు. స్టాట్యూటరీ రిజర్వ్ అని లెక్కలో ఇచ్చాడండి. దానికి ప్రస్తుత సంవత్సరం మనం కట్టినటువంటి స్టాట్యూటరీ రిజర్వ్ కలిపి అవుటర్ కాలంలో చూపించండి. పర్టిక్యులర్ అమౌంట్ స్టాట్యూటరీ రిజర్వ్. స్టాట్యూటరీ రిజర్వ్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 2,65,000 ఇచ్చాడు. 2,65,000. దీనికి యాడ్ ఎడిషనల్ ఎంత ఇచ్చిందంటే మనం స్టాట్యూటరీ రిజర్వ్ కట్టాం చూడండి, 25% కట్టింది. 29,531, 29,531
టోటల్ వచ్చి 2,00,000 అవుటర్ కాలంలో వేసేయండి. 2,94,531. అలాగే దీంట్లోకి లాభ నష్టాల ఖాతా P&L అకౌంట్. మనం బ్యాలెన్స్ ఇందాక క్యారీ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చూపించాం కదండి, ఆ అమౌంట్ చూపించండి. ఇక్కడ 1,28,917 1,28,917 టోటల్ చేసేయండి. ఇంకే విధమైనటువంటి హెడ్డింగ్స్ దీంట్లో లేవు. టోటల్ చూడండి ఎంత వచ్చిందో, 4,23,448 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 3. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చి డిపాజిట్స్. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చి డిపాజిట్స్. ఈ డిపాజిట్స్లో మనం ఏం చూపిస్తామని చెప్పాను నేను, బ్యాంకు చెల్లించేటటువంటి మొత్తాలకు సంబంధించి కలెక్ట్ చేసేటటువంటి డిపాజిట్స్. మనకి లెక్కలో చూడండి, కరెంట్ డిపాజిట్స్. ఇక్కడ వడ్డీ అనేది ఇస్తే షెడ్యూల్ నెంబర్ 15లో చూపించాలి. వడ్డీ అని కాకుండా ఓన్లీ డిపాజిట్స్తోనే ఇస్తే దాన్ని మనం షెడ్యూల్ నెంబర్ 3లో అప్పుల కింద చూపించాలి. ఇక్కడ చూడండి 34,12,604. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్. దీనికి కూడా అంతే, వడ్డీ అని ఇస్తే మాత్రమే దీన్ని మనం అక్కడ చూపించాలంటే లాభ నష్టాల ఖాతాలో. ఓన్లీ డిపాజిట్స్ ఒక్కటనే పేరుతో ఉంటే మాత్రం అదాన్ని అప్పు కింద డిపాజిట్ల కాలంలో షెడ్యూల్ నెంబర్ 3లో చూపించాలి. అలాగే ఇంకేమున్నాయండి, సేవింగ్స్ బ్యాంక్. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాంకు తిరిగి చెల్లించేటటువంటి మొత్తాలండి. బ్యాంకు కలెక్ట్ చేసినప్పటికీ అవి బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి డబ్బు కాదండి. మళ్ళీ ఆ కస్టమర్ అడగగానే లేదా టర్మ్ అవగానే ఆ అమౌంట్ బ్యాంక్ వాడు ఖాతాదారులకు చెల్లించేయాలి. ఇంకే విధమైన ఐటమ్స్ లేవు. 3 ఇచ్చాడు మనకి. 98,76,158 షెడ్యూల్ నెంబర్ 3. అలాగే షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్. బ్యాంక్ ఇంకా ఇతరత్ర నుంచి చాలా అప్పులు చేస్తే దానికి సంబంధించిన ఐటమ్స్ మనం ఇక్కడ చూపిస్తామండి. కానీ లెక్కలో మనకి బారోయింగ్ సంబంధించి ఏమీ లేవు అమౌంట్. సో బారోయింగ్స్ వచ్చి బారోయింగ్స్ ఇన్ ఇండియా ఏమీ లేవు. బారోయింగ్స్ అవుట్ సైడ్ ఇండియా ఏమీ లేవండి. ఈ కాలము జస్ట్ రాసేసి వదిలేయండి అంతే. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5. షెడ్యూల్ నెంబర్ 5 ఏంటంటే అదర్ లయబిలిటీస్. అండ్ ప్రావిజన్స్. దీనికి సంబంధించి లెక్కలో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూడండి. పర్టిక్యులర్స్ అమౌంట్లో మనకి అదర్ లయబిలిటీస్లో వచ్చి చూడండి, మనకి లెక్కలో కాంటింజెన్సీ రిజర్వ్ ఇచ్చాడు. ఆగంతుక రిజర్వ్ ఎంత ఇచ్చాడండి మనకి? 50,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్, పెట్టుబడి రిజర్వ్ ఇచ్చాడు చూడండి. ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ ఇవన్నీ కూడా అదర్ లయబిలిటీస్లోకి వెళ్తాయి. అలాగే ప్రావిజన్స్ కిందకి 35,000. అలాగే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్
బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, అది క్రెడిట్ అని ఇచ్చాడండి మనకి. అడ్జస్ట్మెంట్ అకౌంట్, డెబిట్ అంటే హాస్టల్లో చూపిస్తాం మనం. ఇక్కడ క్రెడిట్ అని ఉంది కాబట్టి ఇక్కడ చూపించాలి దాన్ని. 36,894. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్లు అనేటటువంటి మనకు లెక్కలో క్రెడిట్ అని ఇచ్చాడు, ఇక్కడ చూపించాలి. డెబిట్ అని ఇస్తే హాస్టల్ వైపు చూపించాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటిది ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్. మనం ఇందాక ప్రావిజన్స్ అండ్ కాంటింజెన్సీస్లో చూపించాము 1,10,000. అది ఇక్కడ మళ్ళీ అగైన్ అడ్జస్ట్మెంట్ అనేది 2 చోట్ల పడుతుంది కాబట్టి ఇక్కడ దాన్ని తీసుకురావాలి. 2,31,894. దట్ ఈస్ ద షెడ్యూల్ నెంబర్ 5 టోటల్. ఓకే, ఇక్కడికి 5 షెడ్యూళ్ళు అయ్యాయి. నెక్స్ట్ 6 షెడ్యూల్ చూడండి. షెడ్యూల్ నెంబర్ 6. షెడ్యూల్ నెంబర్ 6. షెడ్యూల్ నెంబర్ 6 ఏంటంటే మనకి క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బిఐ, నగదు లేదా మరియు ఆర్బిఐ వద్ద గల నగదు నిల్వ. ఇక్కడ చూడండి, నగదు అనే దాంట్లో మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చి మనకి లెక్కలో 4,16,324 ఇచ్చారండి. అలాగే క్యాష్ విత్ ఆర్బిఐ ఉంది చూడండి. క్యాష్ విత్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంకు వద్ద గల నగదు వచ్చి 40 lakhs, 40 లక్షలు లెక్కలో ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ కింద మనకి షెడ్యూల్ నెంబర్ కింద కేవలం 2 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయండి. 44,16,324. 44,16,324. దట్ ఈస్ ద టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 7. షెడ్యూల్ నెంబర్ 7. షెడ్యూల్ నెంబర్ 7 వచ్చి బ్యాలెన్సెస్ విత్ అదర్ బ్యాంక్స్, and money call at short notice, ఇతర బ్యాంకుల వద్ద నగదు నిల్వలు మరియు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటటువంటి నగదు. బ్యాలెన్సెస్ విత్ అదర్ బ్యాంక్స్ అండ్ మనీ కాల్ at short notice. ఇక్కడ ఇందులో చూడండి, క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ ఉంది లెక్కలో మనకి ఇవ్వడం జరిగింది. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ ఇచ్చాడు చూడండి లెక్కలో మనకి. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ ఇచ్చాడు. దాంట్లో వచ్చే అమౌంట్ 12,05,125. 12,05,125. నెక్స్ట్ మనీ ఎట్ కాల్ విత్ షార్ట్ నోటీస్. ఏమీ లేదండి లెక్కలో. షెడ్యూల్ నెంబర్ 7 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8. షెడ్యూల్ నెంబర్ 8 అడ్వాన్సెస్
ఈ షెడ్యూల్ నెంబర్ 8లో మనకి ఇందాక చెప్పాను చూడండి, మీకు బ్యాంకులు ఇచ్చేటటువంటి రెండవ ప్రధానమైనటువంటి విధి కోరినటువంటి వాళ్ళకి అప్పులు ఇచ్చుట. ఆ అప్పులకు సంబంధించినటువంటి మొత్తాలని ఏ రూపాయన ఇస్తుందో ఇక్కడ ఈ షెడ్యూల్లో చూపించాలి. దాని మీద వడ్డీలు మాత్రం షెడ్యూల్ నెంబర్ 13లో చూపించాలి. ఇక్కడ షెడ్యూల్ నెంబర్ అప్పులకు సంబంధించినటువంటి మొత్తాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. దీన్ని అడ్వాన్సెస్ అంటాం మనం. షెడ్యూల్ నెంబర్ 8 అడ్వాన్సెస్. షెడ్యూల్ నెంబర్ 8 వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. సో ఇక్కడ పెట్టుబడులు ఏమీ లేవండి లెక్కలో మనకి. ఇన్వెస్ట్మెంట్స్ డాష్ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ లెక్కలో 8,78,000 ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి లెక్కలో ఇచ్చాడండి. షెడ్యూల్ నెంబర్ 8 పెట్టుబడుల గురించి చూపిస్తాం మనం. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 8,78,125. ఓన్లీ ఒక ఐటమ్ ఇక్కడ ఇచ్చాడు మనకి 8,78,125. దట్ ఈస్ ద టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9 ఇప్పుడు అడ్వాన్సెస్. ఈ షెడ్యూల్ నెంబర్ 9లో అడ్వాన్సెస్ కింద మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పులకు సంబంధించి అప్పులు ఇచ్చేటటువంటి మొత్తాలను ఇక్కడ మనం చూపిస్తాము. బ్యాంకులు తీసుకునే అప్పులు మనం మాత్రం షెడ్యూల్ నెంబర్ 3లో చూపించాలి. బారోయింగ్స్ అనే పేరుతో షెడ్యూల్ నెంబర్ 4లో మనం చూపిస్తాము. ఇక్కడ వచ్చి బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పులను షెడ్యూల్ నెంబర్ 9లో చూపిస్తాము. ఇక్కడ లెక్కలో మనం చూడండి, బిల్స్ డిస్కౌంటెడ్ ఇచ్చాడు చూడండి. డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి. లెక్కలో మనకి 14,520 14,520 14,520. అలాగే క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్లు. క్యాష్ క్రెడిట్లు 70 లక్షలు ఇచ్చాడు చూడండి లెక్కలో మనకి. క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు అనే పేరుతోటి మనకి లెక్కలో చూడండి 70 lakhs అనేటటువంటి చూడడం జరిగింది. క్యాష్ క్రెడిట్ అండ్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్స్. ఇంకేమున్నాయండి ఇందులో? ఇంకా ఏ విధమైనటువంటి అడ్వాన్స్లు లేవు. టోటల్ చేసేయండి 84,520,000. 84,520 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 10. షెడ్యూల్ నెంబర్ 10. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. బ్యాంకుకి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించినటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సాధారణంగా బ్యాంకులకు సంబంధించినటువంటి స్థిరాస్తులు అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఒకటి
ప్రిమిసెస్ బ్యాంక్ యొక్క సంబంధించినటువంటి ఆవరణలు మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాంక్ యొక్క ఆవరణకు సంబంధించి లేదా డైరెక్ట్గా మీరు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని చూపించేయచ్చు. ఇక్కడ లెక్కలో మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని ఇచ్చాడు కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇచ్చి ఇక్కడ మనకి 3 లక్షల రూపాయలు ఔటర్ కాలంలో మనకి ఇవ్వడం జరిగింది. 3 lakhs రూపీస్ మనకి ఔటర్ కాలంలో ఇచ్చారు. దాన్ని తీసుకోండి, ఇన్నర్ కాలంలో తీసుకోండి, బ్యాంక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని చెప్పి. యాక్చువల్గా మనం ఆలోచిస్తే లెస్ డిప్రిషియేషన్ మనకి లెక్కలో ఎంత డిప్రిషియేషన్ అందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించి మనకి కాస్ట్ వచ్చి 3 లక్షలు ఉందండి. వాడు మామూలుగా మనకి ఇచ్చినటువంటి 3 లక్షలు మైనస్ 2,05,000. 3 లక్షలు కాస్ట్ వచ్చి ఇక్కడ మనకి 3 లక్షలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి కాస్ట్ ఈ 3 లక్షల నుంచి ఔటర్ కాలంలో మనం చూసుకున్నట్లయితే 2,05,000 ఇచ్చాడు ఇక్కడ మనకి. అంటే ఇది ఇక్కడ ఒక 95,000 ఒక డిప్రిషియేషను. ఆస్తి విలువ తగ్గింది అంటే అది ఒకటి అమ్మకమైనా జరిగి ఉండాలి లేదా తరుగుదలగా భావించాలి. ఇక్కడ అమ్మకం అనేది లేదు కాబట్టి ఖరీదు ఎంత ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు 2,05,000 ఉంది. ప్లస్ అడిషనల్గా మనకి డిప్రిషియేషన్ వచ్చి ఎంత అండి, మనకి కాస్ట్ మీద చూస్తున్నాం. ఇక్కడ అడిషనల్గా డిప్రిషియేషన్ వచ్చి ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో 8,000 రూపీస్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే వెరసి 1,03,000 రూపాయలు తీసేయండి. తీసేస్తే మిగిలినటువంటి మొత్తాన్ని మనం భూమి మరియు భవనాల యొక్క విలువగా మనం చూపిస్తాము. అది ప్రిన్సెస్కి సంబంధించి 1,97,000 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే ఫర్నిచర్ కూడా చూడండి, ఫర్నిచర్కి సంబంధించి మనకి కాస్ట్ ఎంత ఇచ్చారు ఇక్కడ. ఫర్నిచర్కి సంబంధించి కాస్ట్ వచ్చి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్నిచర్ ఒరిజినల్ కాస్ట్ వచ్చి 50,000. దీనిలోంచి మైనస్ డిప్రిషియేషన్ ఇక్కడ పాతది అంటే మనకి 50,000 మైనస్ 37,280 తీసేస్తే 50,000 మైనస్ 37,280 తీసేస్తే 12,000. ఇది 12,720 అయిందండి. దీనికి ప్లస్ ఎడిషనల్ ఇప్పుడు ఎడిషనల్గా మనం చేయవలసినటువంటి ప్రస్తుత సంవత్సరానికి వచ్చి 3,500 రూపాయలు మనకు లెక్కలు ఇవ్వడం జరిగింది. దీన్ని 16,220 16,220 తీసేస్తే 33,780. ఇప్పుడు స్థిరాస్తుల యొక్క మొత్తం విలువ మనం 33,780 తీసేస్తే 2,30,30,780. ఇది స్థిరాస్తులకు సంబంధించిన మొత్తము. ఇది అదే డైరెక్ట్గా మనకి అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, కాస్ట్ అని ఔటర్ కాల అమౌంట్లోంచి డిప్రిషియేషన్ తీసేస్తాం. ఇక్కడ కొన్న ఖరీదు అంటే గత సంవత్సరపు విలువ ప్లస్ ప్రజెంట్ దాని కొన్న విలువ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు గత సంవత్సరంలో కొన్నటువంటి విలువలోంచి ప్రస్తుత సంవత్సరం ఉన్నటువంటి విలువ తరుగుదలగా పరిగణించాము. అండ్ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అడిషనల్గా కూడా తరుగుదల మనకు లెక్కలు ఇచ్చాడు కాబట్టి దాన్ని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇక షెడ్యూల్ నెంబర్ 11
షెడ్యూల్ నెంబర్ 11 వచ్చి అదర్ అసెట్స్. ఈ అదర్ అసెట్స్లో మనకి ఏమున్నాయండి? స్టాంప్స్ ఇన్ హ్యాండ్, పర్టిక్యులర్స్, అమౌంట్, స్టాంప్స్ నిల్వ, స్టాంప్స్ ఇన్ హ్యాండ్ 189, అండ్ సెకండ్ వన్ అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్, అసమాప్త బీమా, అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చాడు? 437. కలిసి 626 టోటల్. ఇక షెడ్యూల్ నెంబర్ 12 కాంటింజెంట్ లయబిలిటీస్. దీనికి సంబంధించి లెక్కలో మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, రాసేసి వదిలేసేయండి. కాంటింజెన్సీస్ వదిలేసేయండి. ఏమి విధమైన ఐటమ్స్ లేవు. ఎండార్స్మెంట్, యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ ఏమీ లేవండి టోటల్. అంతే. సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంటు రేపు క్లాసులో మనం చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.